మాట్లాడు మాట్లాడు నువ్వే నేను మాట్లాడు హాస్పిటల్ ఎవరు మాట్లాడుతుందా మనం మాట్లాడు నువ్వు సజ్జలో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా నువ్వు మాట్లాడయ్యా సరిపోద్దా పనులు కాదు మీరు నిన్న స్లోగా ఇచ్చాడు ఫుల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద మరి దాడి చేయడం కూడా జరిగింది. అంటే ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక శాసనసభ్యురాలుగా, వైద్య ఆరోగ్య శాఖ రంగంలో ముఖ్యమంత్రి గారితో పాటు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా, మంచి పేరున్నటువంటి మరి విడదల రజనీ గారి కార్యాలయానికి సంబంధించి ఈరోజు మేము 1వ తారీఖున పెద్దలందరూ ఏర్పాటు చేసినటువంటి మంచి ముహూర్తంలో మేము పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవాలని చెప్పేసి మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఓర్వలేనటువంటి తెలుగుదేశం పార్టీ గూండాలు, సహించలేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రాత్రికి రాత్రి కొంతమంది యువకుల్ని కూడా సమీకరించి వాళ్ళకి మద్యం పోపించి ఈ యొక్క పార్టీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి నైతిక విలువలు ఉన్నాయో స్పష్టంగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి సంక్షేమ పరంగా ప్రజలకు అందించకపోగా, అభివృద్ధి పరంగా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళకపోగా, మళ్ళీ అధికారం కోసం కార్యకర్తల్ని, ప్రజల్ని రెచ్చగొట్టే ధీరంలో ప్రసంగాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అక్కడక్కడ ఇలాంటి దాడుల్ని సృష్టించడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే గతంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలో కావచ్చు, అదేవిధంగా నేటి అర్ధరాత్రి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నుంచి కొంతమంది తయారు చేసి వాళ్ళందరినీ కూడా ఈ పార్టీ కార్యాలయంపై దాడి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా ఉచ్చి కొలుపుతున్న ధోరణి చూస్తూ ఉంటే, వీళ్ళు అధికారమే రాకపోతేనే వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఈ విధంగా ఉన్నది అంటే, వాళ్ళకు కానీ అధికారము కానీ వస్తే వాళ్ళు ఈ రాష్ట్ర రావణ కాష్టంలాగా చేస్తారనేటువంటి మాట అక్షర సత్యం, వాస్తవం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇందాకే ఒక మంత్రి గారు మాట్లాడాడు, నక్క ఆనందబాబు గారు. ఏదో ఎన్టీఆర్ విగ్రహానికి మేము దండేయడానికి మేము వెళ్ళాం, ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడానికి మేము వెళ్ళాం, ఎన్టీఆర్ గారిని మేము గౌరవించడానికి మేము వెళ్ళామని చెప్పేసి స్వయాన ఒక మాజీ మంత్రి, దళిత మంత్రి అని చెప్పేసి ఆనందబాబు ఇందాకే పత్రికల్లో మాట్లాడని చెప్పేసి ఇందాక నేను వినటం కూడా జరిగింది. అయ్యా ఆనందబాబు గారు, నేను ఇప్పుడే కొన్ని ప్రెస్ కటింగ్లు తీసుకొని వచ్చా, మీకు చూపిద్దాం. ఎందుకంటే మీరు మాట్లాడేది 2 రకాలుగా ఉంటుందని మాకు తెలుసు. మీరు దూరేది దమ్మర గుడిసెలు, చెప్పేది శ్రీరంగ నీతులని మాకు తెలుసు. అందువల్ల మీరు మాట్లాడితే మాట మారుస్తారని మాకు తెలుసు. కాబట్టి నేను సాక్ష్యాలతో సహా రావటం కూడా జరిగింది.
వీళ్ళు ఎన్టీఆర్ గారి విగ్రహానికి నివాళులర్పించడానికి వచ్చారా, లేకపోతే రజనీ గారి పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడానికి వచ్చారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏమయ్యా, అర్ధరాత్రి పూట 12:30 గంటల మధ్యలో ఇంతమంది మద్యం సేవించమని చెప్పేసి ఎన్టీఆర్ గారు ఏమైనా చెప్పాడా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా దగ్గరలో ఉండి గ్యాసులో మందు పోసి సోడా కలిపి మంచినీళ్ళు పోసి తాపించాడా? ఇంతమంది తెలుగుదేశం పార్టీ గూండాలు, ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది ఎన్టీఆర్ విగ్రహాన్ని నివాళులర్పించేటువంటి ధోరణి ఇదా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసేటువంటి ప్రణాళిక అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఇంకోటి గ్రూపులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము మొదట్లో చెప్పాం, అప్పుడు చెబుతున్నాం, ఇప్పుడు చెబుతున్నాం, రేపు చెబుతాం, ఎల్లుండి చెబుతాం, ఎన్నికలు అయిపోయే వరకు చెబుతాం. మా నాయకుడు ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో, మా నాయకుడు ఏదైతే ఆదేశించాడో, మా నాయకుడు ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా, పొల్లు పోకుండా, అడుగు వెనక వేయకుండా దాన్ని పాటించేటువంటి పరిస్థితి ఈ గుంటూరు వెస్ట్లోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఉండేటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెబుతా ఉన్నా. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అవుతావని ఒక పక్క నీ కొడుకు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి జనసేన వాళ్ళు, ఒక పక్క వీళ్ళిద్దరు కాదు నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పేసి యువగలం పాదయాత్ర చేసి దొల్లుకుంటూ వెళ్ళినటువంటి లోకేష్. అసలు వీళ్ళ ముగ్గురు కాదు పార్టీ మా అయ్య స్థాపించింది, పార్టీ మా బాబు పెట్టింది, పార్టీ మా బాబు ద్వారా మా బావకు సంక్రమించింది, మాది పార్టీ, మేము పార్టీ పెట్టామని చెప్పేసి బాలకృష్ణ. అంటే ఇలా నలుగురిలో ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళకి ఒక క్లారిటీ లేదు, వాళ్ళకి వీళ్ళకి ఎన్ని సీట్లు పంచుకుంటారో వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి కిందకు దించడానికి ఈరోజు తెలుగుదేశం, జనసేన, దానికి తోక పార్టీలుగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెసు, దానికి మరొక తోక పార్టీలుగా వ్యవహరిస్తున్నటువంటి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, దానికి వత్తాసు పలుకుతున్నటువంటి ఏబిఎన్, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వీళ్ళందరూ కలవరు గంపగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యమైనటువంటి ప్రచారం చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించేటువంటి ప్రణాళికని తయారు చేసేటువంటి భాగంలో భాగంగా ఈరోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం జరిగిందని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మాది సంస్కృతి కాదు, మాది పద్ధతి కాదు, మాది ఆలోచన అసలైతే కాదు. మా ఆలోచన ఒకటే, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడం, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమం ఇచ్చి తీరుతాం, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని చేస్తాం. ఇదే మా నినాదం, ఇదే మా లక్ష్యం, ఇదే మా ముందడుగు. ఈ 4 సంవత్సరాల ఈ 8 నెలల మాసంలో ఈ గుంటూరు నగరంలోనే కాదు, యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎక్కడ చూసినా కూడా మీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము సంక్షేమాన్ని ఇచ్చినటువంటి ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు మీరేదో 4 అద్దాలు పగలగొట్టో, 2 ఫ్యాను రెక్కలు ఎరగొట్టో, లేదా 2 ట్యూబ్ లైట్లు పగలగొట్టో మీరు ఏదో మా పార్టీని మీరు బలహీనపరచాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది. అయ్యా, ఇవన్నీ మేము 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మేము చూస్తూనే ఉన్నాం.
ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశాడు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశాడు. తరువాత 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా అలాంటి దాడులను మేము ఎదుర్కొన్నాం. కాబట్టే 2019లో మాకు ప్రజలు అఖండ మెజార్టీతో మాకు పట్టం కట్టారు. చంద్రబాబు, లోకేష్, బాలయ్య బాబు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు తాగి తప్పదాగి ఎన్టీఆర్ విగ్రహం అనేది ఒక నెపంతో ఆయనకి అర్ధరాత్రి పూట ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నటువంటి టైంలో తాగొచ్చి ఆయన నిద్రలేపి ఆయన దండేసి ఆయన మల్యం చేయడం తప్పితే ఏ రోజైనా సరే ఎన్టీఆర్ గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. దండలేసి పూలు దలితే నివాళులు అర్పించడం కాదు తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా. అసలు ఎన్టీఆర్ గారి పేరు పెట్టి జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరుని చిరస్థాయిగా ఈ భూమి ఉన్నాళ్ళు, ఈ నేల ఉన్నన్నాళ్ళు, ఈ ఆకాశం ఉన్నన్నాళ్ళు, ఈ గాలి ఉన్నన్నాళ్ళు ఎన్టీఆర్ గారి పేరుని నిలబెట్టినటువంటి ఏకైక మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు రా నాయనా. అది మీరు గుర్తుపెట్టుకోండి రా బాబు అని చెప్పేసి కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని నేను చెప్తా ఉన్నా. ఈరోజు మీరు రాళ్ళు ఇసిరేసినంత మాత్రాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయింది. ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడానికి కుదరలేదని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారేమో. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపాలని ప్రయత్నం చేయటం మీ పార్టీ నాయకుల యొక్క తత్వం. ఎందుకంటే అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. గుంటూరు వెస్ట్లో కావచ్చు, గుంటూరు జిల్లాలో కావచ్చు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాబో 24 ఎన్నికల్లో మీరు గుంపులుగా వచ్చినా, మీరు మందలుగా వచ్చినా, మీరు కలిసి వచ్చినా, ఒంటరిగా వచ్చినా, మీరు ఎన్ని రకాలుగా వచ్చినా, ఏ విధాలుగా వచ్చినా, ఏ విన్యాసాలు చేస్తూ వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావటం తథ్యం. ఇక్కడ రజనీ గెలవటం తథ్యం. అక్కడ ఏ అభ్యర్థి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారో ఆ అభ్యర్థి గెలవటం తథ్యం. ఈ గుంటూరు జిల్లా 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం తథ్యం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి చౌకబారు కార్యక్రమాలు మీరు ఇకనైనా ఆపండి. ఎందుకంటే మా సిద్ధాంతం ఇది కాదు, మా నైజం ఇది కాదు, మా ఆలోచన అసలైతే ఇది కాదు. మీరు ఇలాంటి చౌకబారు చేష్టలు కానీ మీరు చేస్తే రాబో కాలంలో మేము బుద్ధి చెప్పడం కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. ప్రజలే మీకు మళ్ళా ప్రతిపక్షంలో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఇది అక్షర సత్యం అని చెప్పేసి కూడా చెబుతూ, మరి ఈరోజు వచ్చినటువంటి కార్యకర్తలు, ఎందుకంటే మేము చట్ట ప్రకారం చేయాలనుకుంటాం, మా కార్యకర్తలు కొంతమంది ఆవేశపడతా ఉన్నారు. కానీ మేము అలాంటి వాటిని మేము ఎంకరేజ్ చేయదలుచుకోవాలా. చట్ట ప్రకారం పోలీసులు వచ్చారు, వాళ్ళు దాడులు ఏమేమి జరిగినాయో, ఏమేమి చేశారో సీసీ కెమెరాల ఫుటేజీలు మొత్తం తీస్తూ ఉన్నారు, అవి పరిశీలిస్తూ ఉన్నారు. వాటన్నిటి ప్రకారం పోలీసులు చట్ట ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటారు. తప్పకుండా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించమని చెప్పేసి మేము పోలీసు వారిని రేపొద్దున మేము అదేవిధంగా మా శాసనసభ్యులు మేము అందరం కూడా వెళ్ళి రేపొద్దున, ఎందుకంటే ఈరోజు 1వ తారీఖు కాబట్టి పండగ కాబట్టి కొంతమంది అధికారులు అందుబాటులో ఉండకపోవచ్చు. మేము రేపొద్దున పోలీసు వారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడి మేము వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి మీ ఫిర్యాదు కూడా మేము ఈ నియోజకవర్గ కార్యాలయం నుంచి రజనీ గారు కోరటం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరి ముందు జరగకూడదనే ఉద్దేశంతో రేపు మేము ఎస్పీ గారిని కూడా రేపు ఉదయం 10:30-11 గంటలకి మేము ఎస్పీ గారిని కూడా కలుస్తాం. కలిసి మేము ఫిర్యాదు చేస్తాం, సాక్ష్యాధారాలు అందిస్తాం. సీసీ ఫుటేజ్ ఆల్రెడీ పోలీసులు కూడా తెప్పించారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ఫోన్ రికార్డులు పరిశీలించాలి. వాళ్ళు ఎక్కడైతే మద్యం తాగారో, ఎవరైతే తాపిచ్చారో కూడా మొత్తం వెరిఫై చేయాలి, ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు దాడులకు ముందు, దాడుల తర్వాత ఎవరెవరైతే మాట్లాడారో ఈ సెల్ ఫోన్ టవర్స్ నుంచి వాళ్ళు ఫోన్ రికార్డ్స్ పరిశీలించి వాళ్ళ కూడా దీంట్లో దోషులుగా పెట్టాలి అని చెప్పేసి కూడా మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రేపు ఉదయం 10:30-11 గంటలు పోలీసు వారిని కలవబోతా ఉన్నాం. గుంటూరు వెస్ట్ సమన్వయకర్త అయినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు
శ్రీమతి విడుదల రజనీ గారి ఆఫీస్ పైన తెలుగుదేశం గుండాలు రాళ్లతో దడిపినటువంటి దాడి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది. మరి తెలుగుదేశం నాయకులు చెప్తుంటారు, జనసేన నాయకులు చెప్తూ ఉంటారు, ఆడపడుచులకు మేము గౌరవిస్తున్నామని. బీసీ మరీ పర్టికులర్గా బీసీ మహిళలకు మేము గౌరవిస్తామని, ఆరాధిస్తామని ప్రసంగాలు చేస్తుంటారు. కానీ గత రాత్రి సన్నివేశం చూస్తే వారు ఏమాత్రం ఒక ఆడపడుసు, బీసీ మహిళ అయిన ఆడపడుసు ఇక్కడ వెస్ట్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీ అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మీకు లెక్కల గతి తప్పాయి. గత రాజకీయం వేరు, ఇప్పుడు రాజకీయం వేరు. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ప్రజాసేవకురాలు వచ్చింది. ఇవాళ బీసీలందరూ కూడా పండగ వాతావరణంలో మా ఆడపడుచు పోటీ చేయడానికి వచ్చింది, మేమందరం కూడా సమైక్యంగా ఉండటానికి సిద్ధపడ్డామనే ఆలోచన విధానంతో గత 3-4 రోజుల నుంచి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం మొత్తం కూడా అందరూ కూడా ఏకమవుతూ ఉన్న పరిస్థితి. డివిజన్ల వారీగా ఏకమవుతుంటే చూచి ఓరవలేక మీరు ఆఫీస్ పైన రాళ్లతో దాడి చేస్తారా? ఇది కరెక్టా ప్రజాస్వామ్యంలో? మీ నాయకులు చెప్తారే ప్రజాస్వామ్యం గురించి. ఎవరు పంపగా వచ్చారు ఈ గుండాలు? మరి తెలుగుదేశం జెండాలతో సహా వచ్చారు. అది అనామకంగా వచ్చింది కూడా కాదు, వీడియోలు క్లిప్పింగ్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము కూడా ధర్మబద్ధంగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇంటి జరిగింది. పోలీసు వారే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళందరినీ లోపలేసి విచారించడం జరుగుతుంది. కానీ ఒకటే, మీరు ఎన్ని దాడులు చేసినా మేము మాత్రం శాంతియుతంగానే నడుచుకుంటూ ఉంటాము. రాజకీయంగా మాకు ప్రజాసేవే ముఖ్యం. మా మేడం గారికి అయితే బీసీలందరూ కూడా ఏకతాటిపై నడిపించి గత ప్రభుత్వాల్లో మోసపోయినటువంటి బీసీలందరినీ కూడా హక్కుని చేర్చుకొని వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పథకాలు అందజేయాలి, ఇక్కడ వాళ్ళందరికీ మేలు చేకూరనే దృక్పథంతోనే ఆవిడ రాజకీయం చేయడానికి వచ్చింది తప్పితే మీలాగా గూండాగిరి చేయటానికో లేదా అసంబద్ధత మాటలు మాట్లాడటానికో వచ్చిన ఆవిడ కాదని చెప్పి మీరు తొందరలో తెలుసుకుంటారు. మిత్రులారా, ఇప్పటికైనా సరే మీరు ఏదో రుబాబు చేయాలని ఆలోచిస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం మీకేదో మీ సామాజిక వర్గానికి ఏదో అడ్డాగా ఉందని అనుకుంటే చాలా పొరపాటు. జిల్లాలో ఇంకా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? మీకు పార్టీ ఆఫీసులు లేవా? మీరు ప్రచారానికి వెళ్ళరా? వేరే సామాజిక వర్గాలతో మీకు సంబంధాలు లేవా? వాళ్ళ ఓట్లు అడగరా? మీరు మీ సామాజిక వర్గంతోనే మీరు ఓట్లు అడిగి ఎంచుకుంటారా? కాబట్టి ఇవన్నీ మరొకసారి దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మరి ఒక్కసారి మాత్రం విడుదల రజనీ గారి ఆఫీస్ వైపున మాత్రం వేస్తే మాత్రం సహించేది లేదు. కానీ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరూ కూడా కళ్ళు తెరిస్తే ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో మీరు ఉనికిని కోల్పోతారు. గుర్తుంచుకోండి. మేము అందరిని పిలిపించి ఇక్కడ ఈ పేటలు కాదు, ఈ 6 వార్డులు స్తంభింప చేయగల శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి. కానీ ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు అని ప్రజాస్వామ్యం గురించి తెలిసిన మేము ప్రజాస్వామ్యబద్ధంగానే మేము రాజకీయంగా నడుచుకుంటున్నాం తప్పితే ఇంకా వేరే ఉద్దేశం లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకొకసారి మాత్రం
ఇలాంటి సందర్భం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఏదో మాకు తెలియదులే, మా స్టూడెంట్స్ మా కార్యకర్తలు పోయారనుకుంటే క్లియర్గా తెలుగుదేశం జెండాలతో అర్ధరాత్రి కన్నా తెలుగుదేశం జెండాలతో వచ్చి దాడి చేసిన సంఘటన వీడియో క్లిప్పింగ్లు రాష్ట్రం అంతా కూడా సోషల్ మీడియా ద్వారా హల్చల్ చేస్తున్నాయి. మీరు ఎప్పుడు కూడా దాస్తే దాగేది కాదు, అనవసరంగా ఇంకొకటి మీద నిందలేయటం. ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంది కాబట్టి ఆ విగ్రహానికి మేమేదో పూలదండలేయటానికి వస్తే విగ్రహం మేము ఆపాము. అక్కడైతే ఆంక్షలు పెట్టారు. ఏంటండి ఎన్టీఆర్ విగ్రహంకి ఆంక్షలు పెట్టమేంటి? మేము ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మేము బందోబస్తు ఏర్పాటు చేయటం ఏంటి? మాకేం పని? అంటే మీ ఇళ్ల ముందు మా ఆఫీసులు ఉండకూడదా? మీ పేటలో మా ఆఫీసులు ఉండకూడదా? ఇది ప్రజాస్వామ్యమా? చెప్పండి. ఉండకూడదని చెప్పండి. మా వెస్ట్ నియోజకవర్గంలో మా సామాజిక వర్గాలు నివసించే ఏరియాలో మీ పార్టీ ఆఫీసులు ఉండకూడదు, మీరు తిరగకూడదని చెప్పండి దమ్ముంటే. రైట్, రెడీ. కానీ ఇలాంటి తప్పుడు పనులు మాత్రం మీరు ఏదో మనసులో పెట్టుకొని ఏదో చేయాలి. రజనీ గారి మీద ఇక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నాయని మీకు ఎవరు చెప్పారంటే మీకు భయం వేసింది. మీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. రజనీ గారు రాగానే మీకు భయం వేసింది. మాకు ఎలాంటి భేదాలు లేవు. జగనన్న ప్రభుత్వంలో తనదైన శైలితో ఇటు సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకువెళ్తున్నారు. సామాజిక న్యాయం 100కి 100% అమలు పరుస్తూ బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలను కలుపుకుపోతూ తనదైన స్థాయిలో ముద్ర వేసుకున్న మన ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా మహిళలకి ప్రోత్సహించి గౌరవించి ఆత్మధైర్యాన్ని ఇచ్చిన మన ప్రభుత్వం దూసుకుపోతుంటే అది చూసి ఓర్వలేని తనంతో ప్రతిపక్షాలు నిన్న రాత్రి మా అక్క ఎమ్మెల్యే గారు, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు రజనీ మేడం గారు పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా నిన్న రాత్రి ఆఫీస్ పైన రాళ్లతో అద్దాలు పగలుకొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి మరియు ఇలాంటి ఘటన చేసేందుకు చాలా సిగ్గుపడుతున్నాము. వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఒక బీసీ మహిళను పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే తట్టుకోలేక ఇలాంటి సంఘటన చేయటం ఎంతవరకు న్యాయమని నేను ఖండిస్తున్నాను, మరి హెచ్చరిస్తున్నాను కూడా. ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదు. జగనన్న గారి ప్రభుత్వంలో మహిళలకి ధైర్యాన్ని ఇచ్చారు, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు. మా మహిళలు ఆదిశక్తిలా ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు మహిళలకి గౌరవించడం కూడా తెలియదు. బీసీ ఎస్సీ ప్రతి ఒక్క వర్గాన్ని కూడా గౌరవించడం కూడా తెలియదు. బీసీలతోగా కత్తిరించేస్తారన్నారు. అయినా కూడా ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఒక బీసీ మహిళ ఇంత ధైర్యంగా ముందుకు వెళ్ళి దూసుకుపోతూ వచ్చిన 4 రోజులకే అందరినీ కలుపుకుంటూ ప్రతి ఒక్క వర్గానికి క్లస్టర్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వార్డులో ప్రోగ్రామ్స్ కానీ డిస్కషన్ చేస్తుంటే అది కూడా చూసి తట్టుకోలేక ఇలాంటి దాడులను చేయటం చాలా సిగ్గుచేటు. నేను ఖండిస్తున్నాను. అదేవిధంగా రజనీ మేడం గారు కూడా అందరితో కలిసిమెలిసి పోతున్నారు. అది కూడా చూసి ఓరలేనితనంతో ఇలాంటి సంఘటనలు ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి ఒకటే అర్థమవుతుంది, వీళ్ళు ప్రతిపక్షాలు ఓటమి భయం పట్టుకున్నాయి మరియు ఓడిపోతారు అని భయంతోనే ఇలాంటి సంఘటనలు చేస్తున్నారు. కానీ మేము భయపడము. ఈ యొక్క గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని వీరందరూ రాసి పెట్టుకోండి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.